ఆనందు నీ మేనత్త కొడుకని, ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చిన మొట్టమొదట రాజకుమారుడని, కనుక అతనొకవేళ చెప్పలేకపోయినా అతన్ని ఖండించకుండా క్షమించి ప్రాణాలతో వదలడానికి అనుమతించవలసిందని అని శోభ అంటుండగానే బాలమహర్షి అక్కడికి వచ్చాడు. చింతామణి కంగారుగా లేచి కళ్ళు తుడుచుకుంది. ఏమైంది? ఆ రాజకుమారుడు రెండోసారి కూడాగంట మోగించినా లోపలికి ప్రవేశపెట్టలేదేం? తీక్షణంగా అడిగాడు. స్వామి, ఈ సందర్భంలో నాదొక చిన్న మనవి. ఆ వచ్చినవాడు నా మేనమామ కొడుకు. మన ప్రశ్నలకతను జవాబు చెప్పగలడనే నమ్మకం లేదు. అప్పుడు నియమానుసారం అతని శిరసు ఖండించవలసి ఉంటుంది. కాని రక్తస్పర్శ కలవాడవడంచేత మనసు బాధపడుతుంది. మొట్టమొదటగా వచ్చినవాడు కనుక అతను చెప్పలేకపోయినా ప్రాణాలతో వదిలిపెట్టమని ప్రార్థన అని వేడుకుంది చింతామణి ఎలాగో సాహసించి. దీక్ష నియమం లేనప్పుడు ఏ కార్యమూ కొనసాగదు. మనకి హితుడైన వారిని ఒక విధంగా కానివారిని మరో విధంగా ఎంచి ప్రవర్తించడం ధర్మం కాదు. వ్రతానికి ముందే ఇది మహాకష్టమనీతా హతుకలవాళ్లే చెయ్యాలని స్పష్టంగా విపులంగానూ చెప్పాను అన్నాడు బాలమహర్షి. చింతామణి కళ్లలోంచి దుఃఖాశ్రువుల వర్షమే కురవసాగింది. బాలమహర్షి ఆమెను మళ్లీ హెచ్చరించాడు. ఒక కార్యసాధనకు పూనుకున్నప్పుడు మధ్యలో అవాంతరాలు, అగ్ని పరీక్షలు ఎదురవడం సహజం. సాహసంతో వాటినెదిరించిన వారికే విజయమూ శుభమూ 16. నా మనసులో మనసైన మనోహరుడే హతమైపోయాక ఇంక నాకేం శుభం స్వామి? అతనిని పెళ్లాడలేనందుకు కాదు నా విచారం. కుటుంబానికి ఏకైక పుత్రుడు. అతనివల్ల వంశములు వృద్ధి కావలసి ఉన్నాయి. అందుచేత ఈ ఒక్కసారికి దండన లేకుండా చాలు చాలు. ఇంత హృదయ దౌర్బల్యం కలదానివనుకోలేదు. చవిటిపర్రలో చక్కని బీజం నాటడం నాదే తప్పు. స్వామీ, మానవజాతికి కరుణకాని రాక్షసులకి ఉండదు కదా? రాజకుమారి, నా ముఖంలోకి ఒకసారి చూడు. ఆమె చూసింది. నీ ముంజేతి దీక్ష కంకణం వేపు చూసుకో. ఆమె చేతికున్న తోరణాన్ని చూసుకుంది. దానిని దేనికి హేతువుగా ధరించావు? నీ గురువు ఆజ్ఞ, ప్రమాణం. అప్పటికి ఆమె జవాబు చెప్పలేదు. ఆమె ముఖం ఎర్రబడింది. గంట మరోమారు మోగింది. గురువాజ్ఞను మీరి పాతకురాలివవుతావా? ఆ మాటతో ఆమెలో ఉద్రేకం కలిగింది. నీరు నిండిన కళ్లను తుడుచుకుని, లేదు, నేను గురువాజ్ఞను మీరను. ఇప్పుడు నా హృదయం కఠిన పాషాణమే అయింది. శోభా, వెళ్ళు, ఆ రాజకుమారుణ్ణి ప్రవేశపెట్టు అని చింతామణి ఆవేశంతో చరచర నిర్ణీత స్థలానికి నడిచిపోయింది. ఇప్పుడు నువ్వు నిజమైన దీక్షాపరురాలివి అంటూ బాలమహర్షి కూడా ఆమెననుసరించాడు. మరికొంచెం సేపటిలో రాజకుమారుడు వచ్చి వేదికమీద నిలబడ్డాడు. శోభ ఆ విషయం చెప్పగా చింతామణి తెరలోంచి మాట్లాడసాగింది. రాజకుమారా, చింతామణి. నీ పేరు ఆనంద్ కుమార్, నివాసం బిల్వనగరం. తండ్రి ధర్మపాల మహారాజు. నా నిబంధనలన్నీ నీకు తెలుసా? తెలుసును. నా ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతే నీ శిరస్సు నిర్దాక్షిణ్యంగా నరకబడుతుంది. అందుకు సిద్ధమేనా? ఆ, సిద్ధమే. వెర్రివాడా, బతుకుమీద తీపి వదిలి ఎందుకింత అవివేకంగా ప్రవర్తిస్తావు? ఇది నీకు క్షేమం కాదు. నువ్వు నాకు ఆత్మీయుడివని వ్రతనియమానికి విరుద్ధమే అయినా నేరమే అయినా నీ మేలుకోరి సాహసించి ఇలా చెబుతున్నాను. ఇతరులకిలా చెప్పను. 100 ఏళ్ల బతుకుని వృధా చేసుకోకు. త్వరగా వెళ్ళిపో. నీ చింతామణిని మరచిపోయి మరో మంచి రాజకన్యను చేపట్టి సుఖపడు. అది జరగని పని. నీ ప్రశ్నలకు జవాబులు చెప్పగలనన్న ధైర్యం ఉండబట్టే వచ్చాను. ఆ ఆలోచన సరైనది కాదు. ఇప్పటికీ 6 మాసాలైంది. కాని నా ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని సాహసించి ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు. నిండు బతుకుని ఎవరు మూర్ఖంగా బలిపెడతారు? మొట్టమొదటగా తయారైనది నువ్వేని మీద నాకు జాలేస్తోంది. చిన్నప్పటినుంచి మనసులు కలుపుకున్న ప్రాణప్రియులం. స్వంత మేనమామ కొడుకువి కనుక అవకాశం ఇస్తున్నాను. ప్రశ్నలను వినకముందే వెళ్ళిపోయి ప్రాణం రక్షించుకో. ఇదే నేను చెప్పగల హితవు.
అలాంటి అవసరం లేదు. నువ్వు నాపట్ల ఎటువంటి జాలి, సానుభూతి చూపనక్కర్లేదు. నీ ప్రశ్నలెంత కఠినమైనవైనా నేను జవాబు చెప్పగలను. కాలయాపన చెయ్యక అవేమిటో చెప్పు అన్నాడతను మొండిగా. ఇంకేం చేయగలదామే? సరే. అయితే నా ప్రశ్నలను శ్రద్ధగా విని వీటికి సరైన జవాబులు చెప్పు అని చింతామణి ఆ ప్రశ్నలను చెప్పసాగింది. 1. ప్రతిన నెరవేరితే కాని పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడు ఎవరు? అతని ప్రతిజ్ఞ ఏమిటి? అతనింకా జీవించున్నాడా? 2. పురుషుడే ఉండి స్త్రీ రూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని కొట్టి తరిమివేసిన ఆ యువకుడెవరు? అతనింకా బతికే ఉన్నాడా? చనిపోయాడా? 3. తపోధన మహారాజు ద్వితీయ భార్య అయిన రూపసుందరి గతి ఏమైంది? ఆ తపోధన మహారాజు ఇంకా బతికే ఉన్నాడా? 4. ప్రేమించిన వాని యందుండే అనురాగం వల్ల అడవులలో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువురి కాంతలను అపహరించి మహర్షినే ఖండించబునిన ఆ ధీరురాలెవరు? ఇప్పుడామె జీవించి ఉందా? మృతి చెందిందా? 5. శ్రీరామ పట్టాభిషేకమున శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇద్దరినీ కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికున్నాడా? భక్తురాలెలా ఉంది? రాజకుమారా, విన్నావు కదా? ఇవే నా ప్రశ్నలు. నువ్వు చెప్పే జవాబులేమిటి? రాజకుమారుడు తెల్లబోయాడు. అతని నోటి వెంట మాటరాలేదు. ఏం మాట్లాడవేం? జవాబులు తెలియవా? హెచ్చరించిందామె. అప్పటికీ అతని నోట బదులు రాలేదు. వెనక తెరలోంచి చిన్న గంట మోగింది. తెర మధ్యకు చీలి రెండుగా విడిపోయింది. చింతామణి ముందుకు వచ్చి ఒరలోంచి కత్తి దూసింది. ఆనంద్ కుమారుడి ముఖం చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు కళ్ళు మూసుకుని కత్తి జలిపించింది. ఒక్కవేటులో అతని తలను నరికి వెంటనే కళ్ళు తెరిచింది. ఉబికాయి. మనసు బలహీనమవుతుందని. రక్తంతో తడిసిన తన కత్తివేపు 2 ముక్కలుగా తెగిన రాజకుమారుడి శరీరం నుంచి పారుతున్న రక్త ప్రవాహం వేపు చూసేసరికి ఆమె కళ్ళు తిరిగిపోయాయి. వణికిపోతూ నిలబడలేక కూలిపోయి మూర్ఛపోయింది. బాలమహర్షి, శోభ, పరిచారికలు వచ్చి ఆమెను లోపలికి తీసుకుపోయారు. శైత్యోపచారాలు చేశాక ఆమెకు తెలివొచ్చింది. బాలమహర్షిని చూస్తూ నా విధి నేను నెరవేర్చానా? అడిగింది. రాజకుమారి, నీ వ్రత దీక్షకు ఎలాంటి భంగమూ కలగలేదు. నీ విధిని నువ్వు లక్షణంగా నిర్వర్తించావు. నువ్వు తప్ప మరెవరూ ఇంత సాహసకార్యం చేయలేరు. మొదటిసారి అవడం వల్ల కొంచెం తొట్రుపడుతున్నావు. ముందు ముందు ఇది కూడా ఉండదు అని ఆమెను మెచ్చుకుని బాలమహర్షి శోభవైపు తిరిగి, శోభ, సేవకులని రప్పించి ఈ రాజకుమారుడి శిరస్సును శాంతిభవనం ముఖద్వారానికి వేలాడ కట్టించు. మొండేన్ని ఈ శాంతిభవనం వెనుకనున్న కందకల్లో పడవేయించు అని చెప్పి తాను అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆ ఆజ్ఞను అమలు పరచడానికి శోభ బయలుదేరింది. తన విధిని తాను నెరవేర్చిందే కాని చింతామణి హృదయంలోని వ్యధ చెప్పనలవి కాదు. కోటిరంపాలతో కోస్తున్నట్లే ఉంది. ఆమె పూజామందిరం దగ్గర దేవికి మోకరించి మనశ్శాంతిని కలిగించమని ప్రార్థించింది. దేవి, గురువాజ్ఞను పాలించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు. నేను చేసే కార్యాకార్యాలకి బాధ్యత గురువుదే తప్ప నాదంతమాత్రమూ కాదు. నేను ఆహుతైపోయినా గురువాజ్ఞని పాటించగల మనోస్థైర్యాన్ని, దీక్షని కోల్పోనివ్వకు దేవి. అలా అనుగ్రహించు. శాంతిభవనం దగ్గర రాజకుమారుడి రాకకోసం ఎదురుచూస్తున్న సేనాని గుర్రపు సకిలింత విని ఉలిక్కిపడ్డాడు. అది మళ్లీ మళ్లీ భయంకరంగా సకిలిస్తూంటే ఏమిటా అని 4 వేపులా చూశాడు. ఒకవేపు నుంచి రాజకుమారుడి శిరస్సు తీసుకురావడం గమనించాడు. ఆనంద్ కుమారుడి గుర్రం దానిని చూసే అంత భయంగా సకిలిస్తుందని అతనికి అర్థమైంది. ఖండించబడిన ఆ తలని చూసి విభ్రాంతుడయ్యాడు. రాజసేవకుడు దానిని శాంతిభవన ముఖద్వారానికి వేలాడ కట్టడం కళ్లారా చూస్తూ భరించలేకపోయాడు. ఇదేం ఘోరం! ఇది రాక్షసకృత్యం కాని మానవకృత్యం కాదు అని గట్టిగా అరిచాడు.
అందుక రాజసేవకుడు, అనవసర పేలాపన ఎందుకయ్యా? కోరి మృత్యువును తెచ్చుకుంటే ఎవరేం చేయగలరు? రాజకుమారి చిలక్కి చెప్పినట్లు చెప్పింది. అయినా విసుకోలేదు. అందుకే అనుభవించాడు. నువ్వెందుకరుస్తావ్? వెళ్ళు. నీ పని చూసుకో అని గర్జించాడు. దానితో చేసేదిలేక సేనాని 2 గుర్రాలని నడిపించుకుంటూ తిరుగు ముఖం పట్టాడు. దేవుడా! ఈ చావుకబురు మోసుకెళ్లడానికా నేనింత దూరమూ వచ్చింది? రాజదంపతులకి వార్త ఎలా చెప్పను? ఏకైక పుత్రుడు ఇలాగ అకాల మృత్యువు వాత పడినందుక తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతారో. పెళ్లిపేరుతో ఈ రాజకుమారి ఇలా ఇంకెందరు రాజకుమారులని మింగుతుందో. శత్రువుల తలలను నరకడంలో ఆరితేరిన సేనానే నిర్దాక్షిణ్యంగా నరకబడిన రాజకుమారుడి శిరస్సును చూసి భరించలేకపోయాడు. రాజాజ్ఞే కనుక ఉండి ఉంటే రాజకుమారుడి శిరస్సు ఖండించిన వారిని, అందుకు ప్రోద్బలం చేసిన వారిని ఖండఖండాలుగా నరికి కసీ తీర్చుకునేవాడే. కాని ఇప్పుడు అతను నిస్సహాయుడు. తనలో తానే దుమఖిస్తూ కీర్తికాముడి కోట చేరి సభలో ప్రవేశించి మహారాజుని దర్శించి, ప్రభూ! మా రాజకుమారుడు చింతామణి యాగపీఠానికి బలి అయ్యాడు. అతని శిరస్సు శాంతిభవన ముఖద్వారానికి వేలాడకట్టబడింది అని కన్నీరు కారుస్తూ చెప్పాడు. శ్రీహరి! అంటూ కీర్తికాముడు ఒక్కసారి చెవులు మూసుకుని, ఇంత జరుగుతుందని మాకు ముందర తెలియకపోలేదు. మేమెంత చెప్పినా విన్నాడు కాదు. మా రాత ఇలా ఉండగా ఎవరేం చేయగలరు? అని దుఃఖించసాగాడు. మీరే కాదు ప్రభూ, రాజకుమారి చింతామణి కూడా అనేక విధాలుగా నచ్చచెప్పిందట. ప్రశ్నలకు జవాబులు చెప్పే ప్రయత్నం విరమించుకుని ప్రాణం కాపాడుకోమని హెచ్చరించిందట. అయినా వెనక రాజకుమారుడు బీరాలు పలికాడట. అప్పుడు ఇక చేసేదీ లేక రాజకుమారి తన విధి తాను నెరవేర్చుకుందట. మంత్రి తాను తెలుసుకున్నది చెప్పాడు. అంటే అక్రమం కాని అధర్మం కాని జరగలేదనే. బాలమహర్షి సమక్షంలో అటువంటి వాటికి అవకాశం ఉండదు. భగవంతుడి నిర్ణయం ఈ విధంగా ఉంది. సేనాని పోయి అతని తల్లిదండ్రులు, మా ఆత్మీయులు అయిన ధర్మపాల మహారాజు దంపతులకు కూడా ఈ సమాచారం చెప్పి పుత్రశోకం వల్ల ఆ 2 ప్రాణాలు తల్లడిల్లకుండా మీరందరూ రక్షణ వాక్యాలు, స్వాంతవచనాలు పలకండి. ఇంతకంటే చేయగలిగిందేముంది? అన్నాడు కీర్తికాముడు. సేనాని రాజు దగ్గర సెలవు తీసుకుని ప్రయాణమై కొన్ని రోజులకి బిల్వనగరం చేరుకున్నాడు. అతను వెళ్లేటప్పటికి ధర్మపాలుడు అంతఃపురంలో రాణి పాంచాలితో, కొడుకు సమాచారమేమీ తెలియలేదే అని ఆలోచిస్తున్నాడు. 2 గుర్రాలని నడిపించుకుంటూ కోటలోకి ప్రవేశిస్తున్న సేనానిని ముందుగా చూసిన పాంచాల, అయ్యో! ఇంకేముంది? నా బిడ్డ ఎక్కి వెళ్లిన గుర్రం అదిగో! కాళీ జీనులతో వచ్చింది. సేనానేమో ముఖం వేలాడేసుకున్నాడు. నా కడుపు చిచ్చెలా భరించెను? అంటూ తలబాదుకుంటూ నేలమీద కూలిపోయింది. ధర్మపాలుడు, అంతఃపురదాసిలు రాణికి ఉపచర్యలు చేస్తుండగా సేనాని వచ్చి చిన్నబోయిన ముఖంతో కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. ఏం జరిగింది? అడిగాడు ధర్మపాలుడు. పాంచాల, ఏం చెప్పను ప్రభూ అంటున్న సేనాని గొంతుకకి కళ్ళు తెరిచినా ఇంక చెప్పవలసిందేముంది? చింతామణి నా బిడ్డని బలి తీసుకుంది. నా కడుపున చిచ్చుపెట్టి నిర్వంశం చేసిందది. అయ్యో! తండ్రి! ఎంత చెప్పినా వినక చివరకు దుర్మరణం పొందావా? అంటూ హృదయ విదారకంగా రోదించసాగింది. కీర్తికామ మహారాజుగారు, మంజులాదేవిగారు మీకంటే కూడా ఎక్కువగా మన ఆసన్ కుమారుకి హితబోధలు చేశారు. చింతామణిని మరచిపోమని, ఆ ప్రశ్నలకి జవాబులు చెప్పడం అసాధ్యమని 1000 విధాలా మొత్తుకున్నారు. ప్రశ్నలను చెప్పబోయే ముందు వరకు చింతామణి అనేక విధాలుగా హితవు చెప్పిందట. అప్పటికీ రాజకుమారుడు వినకపోవడం వల్ల విధిలేక ఆమె తన ప్రశ్నలను చెప్పడమూ, అతను జవాబులు చెప్పలేకపోవడం వల్ల నియమాన్ననుసరించి అతని శిరస్సును ఖండించడమూ జరిగిందట అని సేనాని అక్కడ జరిగిన విషయమంతా చెప్పగా ధర్మపాలుడు విన్నాడు. ఇదంతా మా కర్మ తప్ప మరేమీ కాదు. ఎవరిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఎవరు చేసుకున్నది వారు అనుభవించవలసిందే. నువ్వు పోయి మంత్రినొకసారి పిలిపించు అన్నాడు. కొంచెం సేపటిలో మంత్రి వచ్చాడు. విషయాలన్నీ అతనికి చెప్పి, మంత్రి, పుత్రశోకం వల్ల కలిగిన ఈ మనస్తాపం ఇంతలో చల్లారదు. కొంతకాలం రాజ్యం వదిలి దేశ సంచారం చేయదలుచుకున్నాను. అలాగైనా మనశ్శాంతి కలుగుతుందేమో చూస్తాను.
నేను తిరిగి వచ్చేవరకు నా బదులు నువ్వు రాచ వ్యవహారాలన్నీ చక్కబెడుతూ అంతఃపుర రక్షణ చేస్తూ ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న పాంచాల, ప్రభూ, జరిగినదానికి తోడు మీరు కూడా నన్ను దుఃఖపెట్టదలుచుకున్నారా? కడుపు చిచ్చుతో కాలిపోతున్న నాకు మాత్రం మనశ్శాంతి అవసరం లేదా అని మొరపెట్టుకుంది. అవసరమే. కాని దేశ సంచారమంటే అనేక శ్రమలకు ఓర్చుకోవలసి ఉంటుంది. ఎప్పుడూ రాణివాసం వదిలి ఎరగవు. నువ్వు ఆ కష్టాలేం పడగలవు? నీడపట్టున ఉంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అన్నాడు ధర్మపాలుడు. నవ మన్మథమూర్తి. పెళ్ళీడుకొచ్చిన బిడ్డ కాలగర్భంలో కలసిపోయాక నా ఆరోగ్యమూ రాణివాసమూ కాటిలో కాల్చడానికి కాకమరెందుకు ప్రభూ? దయచేసి నన్ను మీతోనే ఉండనివ్వండి అని బతిమాలిందామె. ధర్మపాలుడామెను కాదనలేక తమ ప్రయాణానికవసరమైన ఏర్పాట్లు చేయించమని మంత్రికి చెప్పాడు. అందుకు మంత్రి, ప్రభూ, తమ ఆజ్ఞలకెదురు చెప్పేవాడిని కానుకాని దేశాటనం, అందులోనూ అమ్మగారితో, అతి కష్టమైనది. వేళకి భోజనం, నివసించడానికి వసతులు లేక నానా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. తమ మనసుకి శాంతి కావలసిన మాట నిజమే. అందుకు దేశ సంచారమే చేయనక్కర్లేదు. రాచకార్యాలతో మీకు నిమిత్తం లేకుండా నేను చూసుకుంటాను. నగర ఉద్యానవనంలో ఒక చిన్న మందిరం నిర్మించుకుని తమరు సకుటుంబంగా అక్కడుంటే బాగుంటుందని నా ఆలోచన అన్నాడు. లేదు, కొంతకాలం ఈ వాతావరణాన్ని పూర్తిగా వదిలిపెట్టిపోవాలి. పోనీ తమ అన్నగారి రాజ్యం వెళ్లి తమకిష్టమొచ్చినంతకాలం అక్కడ ఉండకూడదా? కష్టకాలంలో ఆత్మీయుల వద్ద ఉంటే కూడా మనసుకి ప్రశాంతత కలగవచ్చు. ఎక్కడ అన్నగారు? ఎక్కడి ఆత్మీయులు? ఇప్పుడా విషయం ఎందుకో జ్ఞాపకం వచ్చింది మంత్రి, నిట్టూర్చాడు ధర్మపాలుడు. తమరికి ఎక్కడో ఒక అన్నగారున్నారని వినడమే కాని వారి వివరాలేవీ నాకు తెలియవు ప్రభూ. తెలుసుకుని ఉండడం ఎప్పటికైనా మంచిదే కదా. నా కాపేరు తలపెట్టడం కూడా ఇష్టంలేదు. అయినా అడిగావు కనుక చెబుతాను. మా తండ్రిగారికి నేను, నా ముందు పుట్టిన మంజుల తప్ప మా ఇద్దరికంటే ముందు పుట్టిన మరో అన్న ఉన్నాడని చాలామందికి తెలియదు. మా అన్నగారి ముఖం చూసి ఇప్పటికీ రమారమి 30 ఏళ్లయింది. ఆయన నా ముఖం చూడలేదు. కడకు ఉత్తర ప్రత్యుత్తరాలైనా లేవు. నేను తమ కొలువులో 15 సంవత్సరాల నుంచే ఉండడం వల్ల నాకా వివరాలేమీ తెలియవు. అన్నగారికి తమపై అంత వైరభావం ఎందుకు ప్రభూ? మా తండ్రిగారికిద్దరు భార్యలు. మా అన్నగారిని కన్న కొంతకాలానికి మొదటి భార్య చనిపోయింది. దానితో వారు ద్వితీయ వివాహం చేసుకున్నారు. నేను మంజుల రెండవ భార్యకు కలిగిన సంతానం. మా నాయనగారికి తన రెండవ భార్య మీద, రెండో కొడుకునైన నామీద ఎక్కువ ప్రేమ అనే మాత్సర్యం మా అన్నగారికి మొదటినుంచి ఉంది. అందుచేత మా నాయనగారు జీవించి ఉండగానే రాజ్యాన్ని పంచుకుని నాయనగారితో పోట్లాడి వేరుపడి వెళ్ళిపోయాడు. కావాలనే ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఉన్న పట్నాన్ని తీసుకున్నాడు. అతను వేరుపడి వెళ్ళాకే మా మంజుల పుట్టింది. మా నాయనగారు కాలధర్మం చెందినప్పుడు, అంటే 30 ఏళ్ల కిందట, ఉత్తరక్రియలు జరిపించడానికైనా అతను రాలేదు. సరికదా నాకతని యోగక్షేమాలు తెలపడం కాని, నా యోగక్షేమాలు తెలుసుకోవడం కాని ఎప్పుడూ లేదు. ఇవాళ నాకు కష్టం కలిగిందని అలాటి అన్నగారి గుమ్మంలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను? అంతేకాక నాకిప్పుడు దేనిమీద ఎవరిమీద ఆపేక్ష లేదు. ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉన్నా దుఃఖమే తప్ప ఆనందమూ, శాంతి కొంచెమైనా లభింపవు. దేశాలు తిరిగి ఎక్కడైనా ఏ మహాత్ముడైనా కనిపిస్తే వారినాశ్రయించి మనశ్శాంతికి మార్గం వెదగ్గలుచుకున్నాను. కనుక ఇంకేమీ చెప్పక నా ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి అన్నాడు రాజు. అలాటప్పుడు పరివారంతో బయలుదేరండి ప్రభూ. పిచ్చివాడా, పరివారమూ ఆడంబరమూ ఎందుకు? నా బిడ్డ ఆనంద్ కుమారుడికి ప్రేమపాత్రమైన గుర్రం ఒక్కటి చాలు. దానిమీద నేను, నా భార్య ఎంత దూరమైనా ప్రయాణం చేయగలం అని ధర్మపాలుడు చెప్పడంతో మంత్రి మరేమీ అనలేకపోయాడు. యువరాజు అకాలమరణం పొందడం, రాజు దేశాటనం బయలుదేరడం బిల్వనగర వాసులకి చాలా విషాదం కలిగించాయి. ధర్మపాలుడు పేరుకి తగ్గట్టే ప్రజలను ధర్మంగా పాలిస్తూ దయగా చూసేవాడు. అందుకే ప్రతివారూ రాజమందిరం దగ్గర చేరి కంటతడి పెట్టుకోవడం మొదలుపెట్టారు. రాజు వారికి తగిన రీతిగా చెప్పి, నేను కొద్దికాలంలోనే తిరిగి వస్తాను.
అంతవరకు నాలాగే ఏ లోపాలు రాకుండా మంత్రి రాజ్యపాలన చేస్తాడు. ధైర్యంగా ఉండండి అని శాంతపరచి పంపాడు. మర్నాడు ఉదయమే రాణితో కలసి కోట వదిలి మొట్టమొదట నగర దేవాలయంలో ప్రార్థనలు చేశాడు. మనశ్శాంతి నా బిడ్డతోనే తరలిపోయింది. ఈ జన్మంతా నే నీశోకంతో కుంగిపోవలసిందే తప్ప మరో మార్గం లేదు. సర్మేశ్వరా, నీకు తెలియని పరమార్థం ఏ జగత్తులోనూ లేదు. నా అవసాన కాలంలో అయినా నా మనస్సుకి శాంతి కలిగించు. నీమీద బుద్ధి నిలిచి ఉండగా నా ప్రాణాలు పోయేటట్లు అనుగ్రహించు. ఇదే నా ప్రార్థన అని రాణి ధ్యానించింది. తరవాత వారు ఆలయం నుంచి బయటకు వచ్చారు. ధర్మపాలుడు భార్యని గుర్రం మీద ఎక్కించుకుని ప్రయాణం సాగించాడు. ఎండకన్నెరుగక రాణివాసపు స్త్రీ అయి ఉండి సమస్త భోగభాగ్యాలను వదిలి పాంచాల అలా ప్రయాణం చేయడం చూసిన వారందరికీ వింతగానూ విడ్డూరంగానూ కనిపించింది. పుత్రవియోగం వల్లనే ఆమె హృదయంలో అటువంటి మార్పు కలిగిందని ఎవరికి తెలుసు. ప్రతిరోజూ సాయంకాలం వరకు ప్రయాణం చెయ్యడమూ, అప్పటికి తటస్థపడిన గ్రామంలోనో సత్రంలోనో చెట్టుకిందో చెరువు ఒడ్డునో రాత్రి గడిపి మళ్లీ పొద్దున్నే ప్రయాణం సాగించడం. ఇలాగా రాజదంపతులు ఇల్లు వాకిలి లేని బికారులలా తిరగసాగారు. ప్రయాణాల్లో ఎదురైన నదులను, అరణ్యాలని చూసి వాటి ప్రకృతి రమణీయకతకు ఆశ్చర్యపడుతూండేవారు. కొండవాగుల మించి జారే సెలయేళ్లు, చెట్ల ఆకుల సందులలో నివసించే పక్షుల కిలకిలలు, చెంగు చెంగున గెంతే లేళ్లు వాటి పిల్లలు, వాటిని తరిమే క్రూరమృగాలు, వాటినన్నిటినీ వేటాడే వేటగాళ్లు అన్నీ చూస్తూ ప్రపంచాన్నే మరచిపోయేవారు వారిద్దరూ. ఆహా! సృష్టి ఎంత విశాలం! ఎంత భావగర్భితం! ఈ ప్రకృతి నుంచి దూరమై మనమింతకాలము అంధకారంలోనూ అజ్ఞానంలోనూ బతికాం దేవి అని ధర్మపాలుడు అంటే అందుకేనా నన్ను అంధకారంలోనే ఉండమని తమరొక్కరే బయలుదేరబోయారు అని అడిగింది పాంచాల. పొరపాటే. ఏమైనా నిన్ను వెంటబెట్టుకు వచ్చాను కదా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మీతో ఉండవలసిన దాన్నే. అంతలో చీకటిపడి అరణ్యమంతా అంధకారమయమైంది. ఎటుచూడా దానికి వారికి దారి కనిపించలేదు. కాలగర్భంలో 6 మాసాలు కలిసిపోయాయి. ఒకరి తరువాత ఒకరుగా రాజకుమారులు దీపం వద్దకు వచ్చే రెక్కల పురుగుల్లా చింతామణి యజ్ఞగుండంలో పడి ఆహుతైపోయారు. చింతామణి చేత వేటువేయబడిన శిరస్సులతో శాంతిభవన ముఖద్వారమంతా నిండిపోయింది. రాజకుమారికే కాక మిగిలిన వారికి కూడా నిస్పృహ ఏర్పడింది. ఈ వ్రతం క్షత్రియుల వినాశానికే వచ్చిందని కొందరు, ఇతర రాజకుమారులను చేతులారా ఖండించిన చింతామణి రాక్షసే తప్ప మనిషి కాదని మరికొందరు, బాలమహర్షి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగల ప్రజ్ఞావంతుడు ఇంతవరకు పుట్టి ఉండలేదేమో అని మరికొందరు, వివాహమాడతామని వచ్చిన వారి తలలు నరుకుతూ చింతామణి ఆ జన్మాంతమూ కన్యగానే ఉండిపోతుందని మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారనుకోసాగారు. చింతామణికి కూడా అదే అనుమానం కలిగింది. ఒకనాడు ఏమే శోభా! నాగతి ఇంతేనా? నా యౌవనం అడవికాసిన వెన్నెలలా వృధాగా పోవలసిందేనా? నా ప్రశ్నలకు జవాబులు చెప్పగల ప్రతిభాశాలి ఎప్పటికి రాగలడు అని వాపోయింది. ఏమో, నాకేం తెలుసు? నేనేమైనా జ్యోతిష్కురాలినా? ఋషినా? మన్మధులలాటి రాజకుమారులు వస్తుంటారు, నువ్వేమో వారి శిరస్సులు ఖండించి ద్వారానికి వేలాడ గట్టిస్తూండు. నేనేం చేసేది? నా ప్రశ్నలకు ఒక్కరూ జవాబు చెప్పరు. నువ్వే చూస్తున్నావుగా. ఇలా ఎంతకాలమో? ఇంకా ఎందరూ రాజపుత్రుల శిరస్సులు ఖండించాలో? నిట్టూర్చింది చింతామణి. గురువుగారి నడిగి తెలుసుకోరాదూ? అమ్మో! వారి ఎదుట నిలబడి అడగడానికెవరికి ధైర్యముంటుంది? నేనడగనా? వద్దు. నువ్వు సాహసివే. నాకు తెలుసు కాని మనమిద్దరమూ ఒక్కటే అని నాకు తెలియకుండా నువ్వు, నీకు తెలియకుండా నేను ఏమీ చేయమని వారికి తెలుసు. సరే, నాకెందుకులే. నేనడగను. ఒక విషయం చెప్పవే. నేను బతికుండగా నాకు వివాహమవుతుందంటావా? నాకు తెలియదని మొత్తుకుంటున్నానుగా. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా ఒక పరిచారిక వచ్చి కీర్తికామ మహారాజులుగారు వచ్చారు అని చెప్పింది. వాళ్ళిద్దరూ మహారాజు కెదురువెళ్లి స్వాగతం ఇచ్చారు. శోభవారికి ప్రత్యేకమైన ఆసనం వేసింది. ఏం తల్లి, కులాసాగా ఉన్నారా? బాగానే ఉన్నాం నాన్నగారు. అమ్మకెలా ఉంది?
అన్న కొడుకు నీ వ్రతానికి బలి అయ్యాడన్న దుఃఖం, నీకు పెళ్లి కాలేదన్న మనోవ్యాధి ఆమెను పీల్చిపిప్పి చేస్తున్నాయి. అన్నము, నీళ్లు మానేసి మంచం పట్టింది. అహర్నిశలు నీ గురించి ఆలోచనే. చింతామణి ఏమీ అనలేదు. మీ గురువుగారెక్కడా? వారు వారి గదిలో ఎప్పుడూ గ్రంథ పఠనమో, జపమో చేసుకుంటూ ఉంటారు. వారివతలికి రారు. అనవసరంగా ఎవరూ వారి దగ్గరికి పోడానికి వీలులేదు. ఇప్పటికి నీ చేతిలో హతులైన వారి సంఖ్య ఎంతో తెలుసా తల్లీ? చింతామణి జవాబు చెప్పకుండా తలవంచుకుంది. 620 అంది శోభ. ఎన్ని రాజపుత్రవంశాలు నాశనమైపోయాయి అని రాజు నెట్టూర్పు విడిచి, అమ్మా చింతామణి, ఇక ముందు కూడా ఈ ప్రకారమే జరగవలసి ఉంది కదా అన్నాడు. మరి ఈ హింసాకాండకు ముగింపు ఎప్పుడు? ప్రశ్నలకు జవాబులు చెప్పగల రాజకుమారుడు వచ్చినప్పుడు. అసలా ప్రశ్నలకి జవాబు చెప్పగల వారెవరైనా ఉంటారా అని నా సందేహం. శోభ సాహసించి, నాకు అదే సందేహం ప్రభూ అనేసింది. ఇప్పటికీ సంవత్సరమైంది. 620 శిరస్సులు ఖండించబడ్డాయి. అందరిలో ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పగల ప్రజ్ఞావంతుడు ఒక్కడూ లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. దీనిని బట్టి వచ్చిన రాజకుమారులందరూ తెలివిలేని వారనుకోవాలా, లేక ఆ ప్రశ్నలు అంత కఠినమైనవని అనుకోవాలా? ప్రశ్నలు మహా కఠినములన్న మాట నిజం. ఈ విషయం బాలమహర్షితో మాట్లాడాలని వచ్చాను అని మహారాజు అనగా, నేను వెళ్లి మీరు వచ్చారని వారికి చెబుతాను అని లేచింది శోభ. చింతామణి గుండెలు దడదడలాడాయి. తండ్రి గురువులకి కోపం వచ్చే మాటలాడతాడేమో అని భయపడి, ఒద్దోద్దు, వారి ప్రశాంతతకు భంగం కలిగించకూడదు అంది.